మన రోజు బ్రష్ చేసినప్పుడు ఒక్కోసారి చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంటది. ఓ 1 minute మన పుక్కులు చుమ్మేసిన తర్వాత ఆగిపోతుంది. సో ఇది భయపడాల్సిన అవసరం ఉందా, లైట్ తీసుకోవాలా? అందుకని మేము రాము, ఆగిపోయింది కదా ఏముంది, అది ధారాపాతం కారితే తప్ప రాము మీ దగ్గరికి. చిగురులో నుంచి ఎప్పుడైనా బ్లడ్ వచ్చింది అంటే మేబీ అది చిగురు ఇన్ఫెక్షన్ నుంచి రావచ్చు. ఇంకొకటి మనం సరిగ్గా బ్రష్ చేసుకోకుండా పాపం చిగురుని ఇరిటేట్ చేస్తే దాని నుంచి రావచ్చు. ఒక్కసారి మీకు రెగ్యులర్ గా వస్తుంది అనుకోండి, ఒక అపాయింట్మెంట్ తీసుకోండి, ఒక 5 minutes డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అదేం లేదమ్మా అంతా బాగుంది అని డాక్టర్ చెప్తే మీరు సేఫ్ కదండి. లేదు నిజంగా గమ్ ఇన్ఫెక్షన్ వల్లే మీకు వస్తుంది అనుకోండి, దానికి గమ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు గమ్స్ లోపల ఇన్ఫెక్షన్ ఉండిపోయింది అనుకోండి, ఫస్ట్ బ్లీడింగ్ గమ్స్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, ఆ బోన్ లాస్, గమ్ ఇన్ఫెక్షన్ నుంచి ఎముక పోవడం వల్ల పళ్ళు ఊగడము, ఇంత సమస్య జరుగుతుంది అనమాట. ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు డెంటిస్ట్ దగ్గరికి వచ్చి అది కామనా కాదా, ఏదైనా దానికి ట్రీట్మెంట్ ఉందా, ఇనీషియల్ లోనే బేసిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి, అది చేయించేసుకున్నారనుకో పెద్ద ప్రాబ్లం జరగదు. మొత్తం అంతా పాడైపోయిన తర్వాత వచ్చారనుకోండి సక్సెస్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. ఎంత అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నా కూడా సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. అందుకే మేము ప్రతి పేషెంట్కి ఏం చెప్తాం, ప్రతి పేషెంట్ అనే కాదు ప్రతి ఒక్కరికి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి రండి. ప్రాబ్లం ఉన్నా లేకపోయినా చెక్ చేస్తాము. ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే అన్నీ మీకు కెమెరాస్లో ఫొటోస్లో అన్నీ చూపించి మీకు ఆ ప్రాబ్లం ఉంది అంటేనే అది ట్రీట్ చేస్తాం. ఏమీ లేదనుకోండి హ్యాపీగా మేము కూడా పేషెంట్ని పంపించేస్తాం. అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ అనేవి ప్లాటినా డెంటల్లో జరగవు, అనెథికల్ ట్రీట్మెంట్స్ కూడా జరగవు. సూపర్. అంటే ఇప్పుడు బ్లడ్ వస్తే దుర్వాసన కూడా వచ్చేస్తుంది కదా? 100% అంతే కదా, తెలియకుండానే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 1 year బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళకి చాలా గమ్ ఇన్ఫెక్షన్ ఉంది, ఓన్లీ స్కేలింగ్ చేస్తే సరిపోతుందని ఎవరో డెంటిస్ట్ చెప్పారంట. అక్కడ 3 నెలల ముందు స్కేలింగ్ చేయించుకున్నారు. నేను చెప్పాను ఓన్లీ స్కేలింగ్ ఒక్కటే చేస్తే గమ్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గవు. గమ్స్ లోపల ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫెక్షన్ పోవాలి అంటే అడ్వాన్స్డ్ మన దగ్గర లేజర్స్ ఉన్నాయి సార్. లేజర్స్ యూస్ చేయడం వల్ల గమ్స్ లోపల ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది అని నేను ఇన్ఫార్మ్ చేశాను. అప్పటికే ఆ అబ్బాయికి కొంచెంగా పళ్ళు ఊగడం స్టార్ట్ అయింది, చాలా కొంచెం. హిజ్ ఏజ్ ఈజ్ అరౌండ్ 23 ఎంతోనండి, చాలా చిన్న పిల్లాడు. అప్పుడే ఐటీ జాబ్ వచ్చింది ఆ అబ్బాయికి, హైదరాబాద్ అప్పుడే వచ్చాడు, ఊర్లో ఉన్నాడు అప్పుడు దాకా, ఐటీ జాబ్ వచ్చాడు. ఆ తర్వాత 6 monthsకి ఒకసారి వచ్చాడు. అప్పుడు కూడా అంటే వేరే కండిషన్కి వచ్చాడు. అప్పుడు కూడా చెప్పాను గమ్ ఇన్ఫెక్షన్ ఉందమ్మా లేజర్ చేయించుకో అని చెప్పి. మొన్న రీసెంట్గా 1.5 year అయిపోయింది వచ్చి, మేడం నా పళ్ళన్నీ ఎందుకో నాకే ఊగుతున్నట్టు ఉన్నాయి అని అన్నాడు. కేషీట్ తీపిచ్చాను. నేను నీకు అప్పుడు ఏం చెప్పానమ్మా, నేను నీకు లేజర్ చేయించుకోమన్నాను. గమ్స్ లోపల ఇన్ఫెక్షన్ పోతే నీకు బోన్ అనేది హెల్దీగా ఉంటుంది, పళ్ళు అనేది ఊగడం స్టాప్ అయిపోతుంది అని చెప్పాను. ఇప్పుడు దాని స్టేజ్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 వరకు పళ్ళు ఊగడం స్టార్ట్ అయినాయి. మేడం ఇప్పుడు నేను చేయించుకుంటాను, మళ్ళీ నాకు పళ్ళు ఊగకుండా స్ట్రాంగ్ గా అయిపోతాయా అని అడిగాడు. నేను అప్పుడు చేయించుకుంటే 100% అష్యూరెన్స్ ఇచ్చేదాన్ని, ఇప్పుడు చేసుకుంటే నేను 80% అష్యూరెన్స్ ఇస్తాను, ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువ అయిపోయింది. సో పైసలు అప్పటికి ఇప్పటికి ఒకటే, కాకపోతే ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది. ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది, సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. అది అంటే చెప్తూనే ఉంటాం సార్, మనం అవేర్నెస్ చేస్తూనే ఉంటాం, బట్ వాళ్ళు చేయించుకోకపోతే నష్టపోయేది వాళ్ళే కదా. అంటే ఉన్న విషయం చెప్తాను, మీరు ఇలా చేయించుకోమనగానే అమ్మ డబ్బులు దొబ్బడానికి మేడం ప్లాన్ వేసారు, మెయిన్లీ అదే అపోహలో ఉంటున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏంటంటే మేడం నేను అప్పుడే చేయించుకుంటే బాగుండేది, ఎందుకంటే ఆ అబ్బాయి అప్పుడే జాయిన్ అయ్యాడు. నేను 2nd month ఎంతో అని చెప్పాడు. మేబీ ఫైనాన్షియల్ గా లేదేమో. నేను అప్పుడే చెప్పాను, నాన్న నువ్వు తర్వాత చేయించుకుంటే ఇంత ప్రాబ్లం అవుతుంది అని కూడా నేను చెప్పాను. అయ్యో మేడం అప్పుడే చేయించుకుంటే బాగుండేది, ఇప్పుడు ఇంత డ్యామేజ్ అయిపోయింది అని చాలా బాధపడు. ఇప్పుడు ఆ అబ్బాయి ప్రతి వీక్ ఒకసారి ఫోన్ చేస్తాడు, మేడం నా పళ్ళు బానే ఉన్నాయి మేడం, మళ్ళీ నేను రాను అంటాడు. ఎందుకు నాన్న, నువ్వు 3 months తర్వాత రా అని నేను చెప్తుంటా. అంటే ఎక్కువ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఎంత అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో అంత డ్యామేజ్ చేసుకునే కన్నా ముందే ట్రీట్మెంట్స్ చేయించుకుంటే అంతవరకు వెళ్ళదు అనేది యాజ్ అ డాక్టర్ కింద నేను సజెస్ట్ చేస్తానండి అందరికి. సూపర్. అండ్ ఇంకోటి మేడం, జ్ఞానదంతం అంటాం కదా, అది న్యాచురల్గా ఉండని వాళ్ళ సర్జరీ చేసి తీసేయాలన్నది సార్. జ్ఞానదంతాలు మనకి 19 years నుంచి 21 years వరకు వస్తాయి సార్.
అది ఆ ఏజ్లో వచ్చినప్పుడు ఇరప్షన్ పెయిన్ అనేది ఉంటుంది. అవును. ఇరప్షన్ పెయిన్ ఉన్నప్పుడు ఒక్కసారి బాగా తట్టుకోలేనంత పెయిన్ ఉంది అంటే మనకి పేషెంట్స్ వస్తారు. మేము చూసి చెప్తాం, నాన్న ఇది పన్ను ఇరప్ట్ అవుతున్నప్పుడు వస్తున్న పెయిన్, యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చి చూస్తామండి. ఫస్ట్ ఆయనకి పెయిన్ తగ్గిపోయిందా, వెల్ అండ్ గుడ్. లేదు రిపీటెడ్ గా వస్తుంది, ఆ పన్ను వల్ల పక్క పన్నుకి ఇబ్బంది అవుతుంది అంటేనే మనం జ్ఞానదంతాలు అనేది తీయించుకోవాలి. లేకపోతే జ్ఞానదంతాలు ఏ పొజిషన్ లో ఉన్నా అది అలా వదిలేయచ్చు. మామూలుగా అబ్రాడ్ లో అదర్ కంట్రీస్ లో అయితే 4 పళ్ళు తీసేదాకా వాళ్ళు ఒప్పుకోరు, కంపల్సరీ తీసేసుకోమని చెప్తారు. కానీ మన ఇండియాలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ప్రాబ్లం ఉందో అప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వచ్చి అది ట్రీట్ చేసుకోవచ్చు. కానీ ఆ పన్ను నుంచి పక్క పన్నుకు డ్యామేజ్ అవుతుంది అంటే, నవిలి తినే దంతానికి ఇబ్బంది అవుతుందంటే కంపల్సరీ అది తీయించుకోవడం కరెక్ట్ పద్ధతి. ఊరికే తీయించేసుకోకర్లేదు. అట్లాగే పాల పళ్ళు పిల్లలకు వస్తాయి కదా, చిన్న పిల్లల విషయంలో ఏముందిలే ఎట్లా ఊడిపోతే కదా అని అనుకుంటారు. అది అట్లా అనుకోవడం కరెక్టేనా మేడం? ఏమైనా కేర్ తీసుకోవాలా వాటి విషయంలో? సార్, పాల పళ్ళు అనేది నిజంగా మీరు అన్నట్టుగా ఎవరు పేరెంట్స్ కూడా పట్టించుకోవట్లేదు అసలు. అవును, పుచ్చుంది అని పిల్లలు చెప్తున్నా, నొప్పి వచ్చి వాపు వచ్చిన తర్వాత ఈ మధ్యన చాలా మంది అంటే ఒక 3-4 months నుంచి చాలా ఎక్కువ మంది పిల్లలు వస్తున్నారు సార్. 2 years 2.5 years వాళ్ళందరికీ కూడా వాచిపోయిన తర్వాత వస్తున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ పన్నుకి పెద్దవాళ్ళకి రూట్ కెనాల్ ఎలా చేస్తున్నామో పిల్లలకి కూడా పల్పెక్టమీ అనేది చేయాల్సి వస్తుంది సార్. అదే తిమ్మిరిచ్చి చేస్తారు. పెయిన్లెస్ ప్రొసీజరే, కాకపోతే వాళ్ళు కోఆపరేటివ్ గా ఉండరు. సో పాల పళ్ళకి ఏమన్నా చిన్నగా ప్రాబ్లం వచ్చినా అంటే పేరెంట్స్ ఏం చేయాలి అంటే, బ్రష్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు నోరు చూడాలి. ఏదైనా చిన్నగా పుచ్చు వచ్చింది అనుకోండి, వెంటనే డెంటిస్ట్ దగ్గరకు తీసుకొస్తే దానికి సిమెంట్ పెట్టేసి అక్కడికి అరెస్ట్ చేసేస్తాం. లేదు అది పెద్దగా పుచ్చు ఎక్కువ అయిపోయి నరం దాకా వెళ్ళిపోయి నొప్పి వచ్చింది అనుకోండి, వాపు వచ్చేసింది అనుకోండి, దానికి మళ్ళీ కూడా మన పల్పెక్టమీ అనేది చేయాల్సి వస్తుంది. పాల పళ్ళే కదా అని వదిలేస్తే పాల పళ్ళుతో పాటు మన జాలోనే పిల్లలకి పర్మనెంట్ టూత్ బడ్స్ అనేవి ఉంటాయి. ఇన్ఫెక్షన్ అనేది ఆ టూత్ బడ్స్కి వెళ్ళిపోయింది అనుకోండి, టూత్ ఫార్మేషన్ సరిగ్గా అవ్వదు, పర్మనెంట్ టీత్ కరెక్ట్ గా రాదు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.